ఇది తెలుసుకోవడానికి మనకి ఏమిటంటే లోకంలో జరుగుతున్న అనేక రకాల మాయలు మీరు చూడండి. మొన్న క్రికెట్ మ్యాచ్ సహా అదృష్టాలు ఇవన్నీ. కలునిన్ సజ్జనుగాగా భర్తృహరి సుభాషితాల్లో భర్తృహరి చెబుతాడు, క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం వాడు మహానుభావుడు, ఇప్పటికి 2000 ఏళ్ల క్రితం పుట్టాడు. 300 సుభాషితాలు రచించాడు. 100 పద్యాలు, 100 శ్లోకాలు నీతి శతకం అనే పేరు మీద, ఇంకో 100 శ్లోకాలు శృంగార శతకం అనే పేరు మీద, ఇంకో 100 శ్లోకాలు వైరాగ్య శతకం అనే పేరు మీద రచించాడు. అందులో నీతి శతకంలో ప్రత్యేకించి కర్మ పద్ధతి అని 10 శ్లోకాలు ఉంటాయి ప్రత్యేకంగా. ఈ మొత్తం భర్తృహరి సుభాషితాలు 300 శ్లోకాలకి కూడా మహానుభావుడు పైడిమర్రి లక్ష్మణ కవి, ఆయనకి ఏనుగు అనేది ఆయన ఇంటి పేరుగా చెప్తారు. ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో అద్భుతమైనటువంటి పద్యాలు రాశాడు. ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన ఇప్పుడు నేను చదువుతున్న పద్యం ఈయన రాసి 300 ఏళ్ళు అయింది. 300 ఏళ్ళైనా ఎంత బాగా వర్తిస్తుందో చూడండి పద్యం అనేది. కలునిన్ సజ్జనుగాగా మూర్ఖజను సంఖ్యావంతునింగాగా, కలునిన్ సజ్జనుగాగా మూర్ఖజను సంఖ్యావంతునింగాగా, దాయల సన్మిత్రులుగా అగోచరము ప్రత్యక్షంబుగా, ప్రాణహృత్కలనం వైన మహావిషంబు అమృతముంగా, ప్రాణహృత్కలనం వైన మహావిషంబు అమృతముంగా జేయు సత్కర్మము ఉజ్వల నిష్ఠానిధి వైభజింపుము, సత్కర్మము ఉజ్వల నిష్ఠానిధి వైభజింపుము, వయస్యా వాంఛితార్థాప్తికిన్ ఉజ్వల నిష్ఠానిధి వైభజింపుము, వయస్యా వాంఛితార్థాప్తికిన్. నాయన కర్మ సిద్ధాంతం చెప్పింది ఈ జన్మ గురించి అయ్యా, పూర్వజన్మ గురించి కాదయ్యా. నువ్వు మంచి పనులు చేసుకో, మంచి ఫలితం వస్తుంది. ఒక తప్పు చేయొచ్చు, మనం ఆలోచిద్దాం దయచేసి. తప్పు చేయని వాడు లోకంలో లేడు. తప్పు చేయడం మానవ సహజం. చేసిన తప్పు దిద్దుకోవడం మహాత్ముల లక్షణం. తప్పు చేసి చేయలేదని వారించడం మూర్ఖత్వం. తాను చేసిన తప్పుని ఎదుటివాడి మీద రుద్దేయడం రాజకీయం అంటారు దాన్ని. ఇవన్నీ మనకు తెలుసు. మనం ఆ 3-4 దశల్లోకి వెళ్ళకూడదు. మనం చేసిన తప్పుని మనం చేసామని ఒప్పుకోకపోగా వాడే చేశాడన్న. అంతకంటే కొంచెం ముందుది ఏంటంటే చేసిన తప్పు ఒప్పుకోక మూర్ఖంగా వారించడం. ఇది ఎంత వారించినా ఏదో ఒక రోజు బయటపడుతుంది, తప్పదు. అది రెండిట్లోకి మనం వెళ్ళకూడదు. కానీ తప్పు చేయకుండా ఉండలేం. తప్పు చేయడం మానవ సహజం. ఇంగ్లీష్ వాళ్ళు కూడా చెప్పారు, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. ఆ రెండోది ఉంది, అది చాలా గొప్పది. చేసిన తప్పు తెలుసుకుని దిద్దుకోవడం మహాత్ముల లక్షణం. అది మనం చేయలేమా? అది ఈ జన్మలోనే సాధ్యం కదా. అదే చెబుతున్నాడు ఇక్కడ. కలునిన్ సజ్జనుగాగా, ఒకడు కలుడు ఉంటాడు. కలుడు అంటే దుష్టుడు అని అర్థం. ఏవో చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, కొన్ని చెడ్డ పనులు చేశాడు. కొంతకాలం క్లబ్బుడికి వెళ్ళాడు, పేకాడాడు, కొంచెం పుచ్చుకున్నాడు, ఏవో చేశాడు. ఏం మానేయకూడదా? పుచ్చుకున్నాం కదా, ఇంక అలాగే కొనసాగించాలి. అదేమన్నా వ్రతమా, దీక్ష? నాకు అర్థం కాదు. ఎప్పుడు ఏ దశలో మానేసినా మంచిదే కదా. అలా మానండి. ఇక ఓసారి అలవాటు అయిందంటే, ఏం అలవాటు అయితే ఏంటి, సత్యనారాయణ వ్రతం అదేమన్నా? ఈయనకి మానడం ఇష్టం లేదు. నువ్వు మానేదలుచుకుంటే మానేయిచ్చాయా? పైగా అంటాడు మనకు అలా దాగుడు వల్ల చాలా నష్టపోయేవరా అనవసరంగా. అంటే వాడు ఏడుస్తున్నట్టు, ఎలాగే ఏడుస్తూ డబ్బులు పోయి తాగుతూనే ఏడుస్తున్నట్టు. డబ్బులు పోయి ఊరంతా అప్పులు చేసాం అన్నట్ట. ఎందుకురా అన్ని అప్పులు చేసామంటే తాగడానికే అన్నట్ట. అప్పులు చేసింది తాగడానికే. తాగేం చేశాడంటే మళ్ళీ అప్పులు చేశాడు ఇక్కడ. మరి ఏదో మానేయచ్చు కదా, మానండి. పైగా వాడు ఏమంటాడు, మనకి అలా రాసిపెట్టి ఉందే, రాసి ఉంటే తప్ప ఏది రాదు. ఏ పెన్నుతో రాశాడు, ఏ పుస్తకంలో రాశాడు? ఎవరినైనా ప్రపంచంలో చూపించమని 140 కోట్ల మంది జనాభాలో ఎవరైనా సరే, ఏ పండితుడైనా సరే, బ్రహ్మదేవుడు రాశాడు. ఎవరా బ్రహ్మదేవుడు? ఆయనకి ఎందుకు రాస్తాడమ్మా? మన కర్మలు రాయడం ఆయనకేం పని? ఇదో పిచ్చి నమ్మకం ఒకటి బాగా పెట్టుకున్నాం మనం ఏదో రాసేస్తే. ఏం రాయడు నుదుటి మీద కొన్ని గీతలు కనపడుతూ ఉంటాయి. అవి ఏమో బ్రహ్మరాత అని అన్నారు. మనకు అర్థం కాలేదు కాబట్టి అంతకంటే లేదు. ఇప్పుడు మీరు జాతకాలు చెప్పేవాళ్ళని టీవీలో చెబుతారు, గమనించారు. నుదుటి మీద గీతలను బట్టి, కంటి కింద చారాలను బట్టి, ముక్కు కింద చీవిడిని బట్టి చెప్పేస్తున్నారు జాతకాలు. నువ్వు ఇలా చీదితే నీకు ఇది అవుతుంది, అలా చీదితే అది అవుతుంది. వీడి ముందు చీత్తు కూర్చోవాలి మనం. ఎక్కడ మన కర్మకాలి వెధవలంతా తయారయ్యారు. ఎక్కడ కంటి కింద చారాలను బట్టి జాతకం చెప్పేస్తాడట. కంటి కింద చారలు ఎవరికి ఉండమండి? కోతులకు చాలా ఉంటాయి. చెప్పానండి ఈ వెధవనండి. కోతులు డబ్బులు ఇవ్వు, మనమే ఇస్తాం. ఇక్కడ ప్రతిదాన్ని బట్టి జాతకాలు చెప్పేయడమే. అరచేతిలో రేఖలే పచ్చి అబద్ధం అండి. ఎలా చెప్పేస్తాడో తెలియదు. ఖచ్చితంగా ఇలా ముడుచుకుని చూసుకోండి మీరు.
ముడుచుకుని చూసుకోండి. ఎక్కడ చెయ్యి ముడతలు పడిందో అక్కడే గీతలు ఉంటాయి, ఇంకో చోట ఉండవు ఖచ్చితంగా. తల్లి కడుపులో అలా ఉన్నాం మనం, ఆ గీతలు అలా వచ్చాయి. దానికి లెక్క ఏమిటండి? అర్థం లేకుండా జనాన్ని పిచ్చివేధవలు చేయడం ఎక్కడ? దాని నుంచి బయటపడడానికి ఈ కర్మ సిద్ధాంతం ప్రవచనం. కర్మ సిద్ధాంతంలో కర్మ అంటే ఈ జన్మ కర్మ, పూర్వజన్మ కర్మ కాదు. అది మనలో చెడ్డ లక్షణాలే ఉండొచ్చు, మనం మంచివాడిగా మారదలుచుకుంటే మారచ్చు. ఎప్పుడు ఒకలాగే ఉంటారంటే అనుభవాలు లేవా? ఒక అలవాటు వల్ల ఆరోగ్యం పాడైంది, డాక్టర్ గారు చెప్పాడు, అబ్బాయి ఇంకో గ్లాసు పుచ్చుకున్నామంటే క్యాన్సర్ అన్నాడు ఆయన. అప్పుడైనా మానేకూడదా? ఏమైతే అయింది అని పుచ్చుకో, ఏమైంది 5 అవుతుంది. ఏమవుతుంది? ఏంటి ఆ పొగరు? ఇదే కరుణిన్ సజ్జనుగాగా సత్కర్మము ఉజ్వల నిష్ఠానిధి వైభజింపు. మంచి పనులు ఉజ్వలమైన నిష్ఠతో చెయ్యవయ్యా వయస్య అంటే మిత్రమా అని అర్థం. ఓ మిత్రమా, పద్యాలు వింటున్నావు కదా, మంచి పనులు పనిగట్టుకుని నిష్ఠతో చేయవయ్యా, ఎందుకు మార్పు రాదో చూద్దాం. ఉజ్వల నిష్ఠానిధి వైభజింపుము వయస్య వాంఛిత అర్ధాప్తికి. నువ్వు కోరిన వాంఛిత అర్ధ ఆప్తికి, నువ్వు కోరిన కోరికలు తీరాలి అంటే మంచి పనులు చేయవయ్యా పనిగట్టుకుని. కలునిన్ సజ్జనుగాగా. అప్పుడు దుర్మార్గుడు కూడా సజ్జనుడే అవుతాడు, లోకంలో కీర్తి పొందుతాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైనా మంచి పనులు బాగా చేశారు, సమాజ సేవ అన్నీ చేసి దాన ధర్మాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటే, మనం పూర్వం చేసిన ఏమైనా తప్పులున్నా క్షమిస్తుంది సమాజం. పోలేండే చింతనలో ఏదో చేసాడు అని ఇప్పుడు మాట్లాడతారండి, ఇప్పుడైనా ఎలా ఉన్నాడు అసలు అంటారు వెంటనే. అది చాలు కదా. విన్నప్పుడు ఏదో ఒక ముద్ర పడిందని ఇంకా పడిన ముద్ర జరిగిపోదురా అని అలాగే ఉండిపోవాలండి. నీ ముద్ర నువ్వు జరుపుకోవచ్చు. మూర్ఖజను సంఖ్యావంతునిగాగా. ఎంత మూర్ఖుడైనా పండితుడవుతాడు. 4 పుస్తకాలు చదివితే, 4 ప్రవచనాలు వింటే, 4 దగ్గర పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటే పెద్దవాళ్ళు అవుతారు. వృద్ధోపసేవయా విజ్ఞానం. విజ్ఞానం పొందాలి అనుకున్న వాళ్ళు చదవకపోయినా సరే, శాస్త్రాలు చదవకపోయినా సరే, చదువు రాకపోయినా సరే, చదువు మీద ఆసక్తి లేకపోయినా సరే, ఒక్క పని చేయండి. మీ ఇంట్లో ఉండే అమ్మమ్మ తాతయ్య, మా అమ్మ తాతయ్య, వాళ్ళ పాదాల దగ్గర రోజుకు ఒక అరగంట కూర్చొని వాళ్ళని మాట్లాడమనండి. మీకు అపూర్వమైన విజ్ఞానం వస్తుంది, అపూర్వమైన విజ్ఞానం వస్తుంది. వాళ్ళ జీవితమే పెద్ద శాస్త్రం, నువ్వు వేరే ఏం చెప్పక్కర్లేదు అక్కడ. ముఖ్యంగా మహిళల దగ్గర, పెద్ద వయస్సు 70 ఏళ్ళు దాటిన మహిళల దగ్గర కూర్చోగలిగితే వాడు వేరే పుస్తకం చదవక్కర్లేదని వాళ్ళ జీవితం మొత్తం చెప్పేస్తారు వాళ్ళు. బాగా సూక్ష్మ దృష్టి ఎక్కువ మహిళలకి. ఆ అనుభవంతోనే చెప్తారు. మా చిన్నతనంలోనే చూసాంరా ఇలాంటి వాళ్ళని అని చెప్తారు. అది పైగా వాస్తవమైన ఉదాహరణ, అదేం కల్పితం కాదు. ఇది మన అమ్మమ్మ, మన మామ, మన అక్క, మన అమ్మ ఎవరైనా చెప్తారు. దాంతో మన జీవితాన్ని నిర్మాణం చేసుకోవచ్చు. మూర్ఖుడిలా ఉండిపోవాల్సిన అవసరమేం లేదు ఇక్కడ. అంచేది మూర్ఖజనుణ్ణి సంఖ్యావంతుడు. సంఖ్య అంటే ఇక్కడ అంకెలు లెక్కలు కాదు, శాస్త్ర పరిజ్ఞానం అని అర్థం. పరిజ్ఞానం పొందాలంటే వృద్ధోపసేవయ విజ్ఞానం. భారతంలో యక్ష ప్రశ్నలో చెప్పిన మాట. పెద్దవాళ్ళని సేవించు, బోడు జ్ఞానం వస్తుంది. ఎందుకు అలా కూర్చుంటున్నావు? దాయలసన్ మిత్రులుగా. మనకు ఎవరితోనో కొన్ని శత్రుత్వాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. అవి మరీ పెద్దవి, ఘోరమైనవి, నేరమైనవి అయితే వదిలేయి. కానీ చిన్న చిన్నవి చాలామందికి ఉంటాయి, అభిప్రాయ భేదాలు, అపార్థాలు. వారికి వీరికి ఈ మధ్యలో గ్యాప్ పెరిగిందంటారు. మన పత్రికల్లో ఏంటంటే విరామం పెరిగిందని రాసేయకూడదు. గ్యాప్ అంటే విరామం కాదు, అక్కడ అనువాదం జాగ్రత్తగా చేయాలి. గ్యాప్ అంటే అక్కడ అర్థం అపార్థాలు పెరిగాయి. ఇంగ్లీషులో ఏది ఉంటే అది ఇక్కడ రాసేయకూడదు. గుడిమెట్ల బంగారాజు అంటే టెంపుల్ స్టెప్స్ గోల్డెన్ కింగ్ అని రాసేయకూడదు. అది కాదు అనువాదం అంటే లెక్క. గ్యాప్. ఈ మధ్య నేను విని టీవీల్లో కొన్ని భాషలు ఆశ్చర్యపోతున్నా. ఆయన ఆనందానికి గురయ్యే పరిస్థితి. ఆనందానికి గురవడం ఏంటంటే ప్రమాదానికి గురైనట్టు. గురవడం అనే మాట ఎప్పుడు వాడతారు? యాక్సిడెంట్ అయితే వాడతారు. ఆయన ఆనందానికి గురయ్యాడు. ఆనందానికి గురవడం ఏంటి? వాడి కర్మ కాలిందా? ఆనందించే అవకాశం వచ్చిందని చెప్పాలి. అక్కడ ఆనందానికి గురవడం ఏమిటి? మరి ఇక్కడ ఎంతమంది కోలాహలంగా పండగ చేసుకునే పరిస్థితి, దాని పరిస్థితి అనరు, ఏడిస్తే అంటారు పరిస్థితి అని. ఇక్కడ కోలాహలంగా పండగ చేసుకునే అవకాశం అనాలి. అది అవకాశం, పరిస్థితి కాదు. అది ఆనందించేది ప్రతిదీ అవకాశం, బాధపడేది పరిస్థితి. 2 తేడా లేదా? ఇక్కడ పెళ్ళయ్యే పరిస్థితి ఏమిటి? వాడు సంతోషంగా ఉంటే పెళ్ళైతే శుభకార్యం కదా. ఇదే అనువాదంలో తేడా. అందుకని దాయల సన్మిత్రులుగా ఆయనకి ఈయనకి మధ్యలో గ్యాప్ ఏర్పడింది. గ్యాప్ మనం ఎందుకు పరిష్కరించుకోకూడదండి? ఒక్కసారి మనం ఫోన్ చేస్తే సరిపోతుందమ్మా, వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళు చేయకూడదా అని మనం చేయకూడదా అని వాళ్ళు ఎప్పటికి తెమరాలి? ఇది
కాస్త సహృదయం విశాల హృదయం ఉంటే దాయల సన్మిత్రులుగా, శత్రువులను కూడా మనం మిత్రులను చేసుకోవచ్చు. ఇవాళ స్మార్ట్ ఫోన్ ఉంది తేలిగ్గా, పోనీ మాట్లాడడానికి ఇబ్బంది, ఏదో ఓ సందేశం పెట్టు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఏమనుకోక, ఏదో పొరపాటున అన్నాను, ఏమనుకోక అక్క అని ఒక్క మాట పెట్టు, వెంటనే అక్క మన ఇంటికి వచ్చేస్తుంది. పెద్ద విషయం అది. ఇది మన పని వల్ల అవుతోంది ఇక్కడ. ఇదే సత్కర్మ. నీ చేతిలో మైత్రిని పెంచుకునే విధానం, నువ్వు సజ్జనుడుగా ఉండే విధానం, నువ్వు ఎన్నో సాధించే విధానం ఉండగా ఎందుకు మిత్రమా మోసపోతున్నావు ఇలాగా? పూర్వజన్మ కర్మ అంటే వీటి నీకే ఇప్పుడు కర్మ, ఇప్పుడు చెయ్యి, ఎవరొద్దన్నారు? చాలా మనం గంటలు 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 చర్చలు చేస్తామండి, చర్య తీసుకోమండి. మన బలహీనతే మొత్తం అంతా అది. వీ ఆల్వేస్ డిస్కస్ బట్ డోంట్ టేక్ ఎనీ యాక్షన్. ఒక్క చర్య తీసుకో. మనం 3-5 గంటలు కూర్చొని మాట్లాడుకుంటారు రాజకీయాల గురించి, తర్వాత లేచిపో మనం మాట్లాడుకుంటే అవి మారతాయి. మరి ఎందుకు మాట్లాడావు? పని లేక 3 గంటలు వేస్ట్. పైగా ఈ మాట్లాడిన పెద్ద మనిషి ఓటు ఏడు ఇంట్లో కూర్చుంటాడు ఇక్కడ, వీడు ఓటు ఏడు, రాజకీయాలు మారతాయి ఇక్కడ. ఎలా మారతాయి? రాజకీయాలను మొత్తం మార్చే సామాన్యులు ఎంత ప్రతిభావంతులు 2 రాష్ట్రాలు నిరూపణ చేసేసేయండి, అనుమానం వల్ల. 2 రాష్ట్రాలు బాగా నిరూపణ చేసేసాయి. వాళ్ళంతా అంతంత ఓటింగ్ వేసిన వాళ్ళు అందరూ చదువురాని వాళ్ళేనమ్మా, చదువు వచ్చిన వాళ్ళకంటే వాళ్ళేనయ్యం. వాడు చేసేది ఏదో చేసాడు, ఊరికి చర్చలు చేస్తూ కూర్చోాలి. ఈ మేధావులంతా చేసే పని ఏమిటంటే సూర్యాపేటలో అరుగుల మీద కూర్చొని ఓ చర్చిస్తారు. ఓటేడు ఇక్కడ, ఓటేసే సమయానికి సూర్యాపేటలో భార్యాపేట వెళ్ళిపోతారు వీడు. నువ్వు చేయవలసింది చేయాలి కదా, అదే సత్కర్మ. నీ బాధ్యత ఏదో నువ్వు చెయ్యి, మారితే మారుతుంది, లేకపోతే లేదు. నా ఒక్కడ ఓటు వల్ల మారుతున్నా, ముందు వెయ్యవయ్యా బాబు. ఇప్పుడు వేలికి ఇంకేసుకుని ఓటు వేయడానికి ఇంత డిస్కషన్ దేనికి ఇక్కడ? ఈ మాత్రం చేస్తే చాలండి, మనకేం అక్కల. వేరే శత్రువులు మిత్రులు అవుతారు వాళ్ళు, మనం మైత్రి పెంచుకోవచ్చు అలాగా. దాయలసన్ మిత్రులుగా అగోచరము ప్రత్యక్షంబుగా. నిజంగా మనం ఈ కర్మ మనకు కనిపించందు కూడా కనిపిస్తుంది. భగవద్ దర్శనం మన ఎవరికీ కాల, నాతో సహా మీతో సహా ఎవరికీ కాల, కానీ అవుతుంది. రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు అంటే, ఎవని మనస్సు నిరంతరం భగవన్నామస్మరణలో రమిస్తుందో అతనికి ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది, అన్ని సందేహాలు తీరిపోతాయి, ఇంకా ఏ సాధన అవసరం లేదు, దానికి తగిన సాధన చెయ్యాలి. మనం ఇంట్లో ఉండే కృష్ణుడు బొమ్మ మన కళ్ళ ఎదురుగా శ్రీకృష్ణుడిగా మారుతుందమ్మా, సందేహమే లేదు. పరిపూర్ణ విశ్వాసంతో నా తల్లి మీద, నా తండ్రి మీద నాకెంత విశ్వాసం ఉందో అంత విశ్వాసంతో భగవంతుడి మీద చెబుతున్నాం. మన విగ్రహాలు మనుషులు అవుతాయి, మనం ప్రయత్నం చేయాలి. మనం ఈ విగ్రహాన్ని ఇక్కడ మట్టి కొట్టుకుపోతుంటే దానికి దండ బారేసి, ద్వారకలో బేటి ద్వారక ఉంది, అక్కడికి వెళ్ళా. దేనికి నీకు బేటి ద్వారక పని లేక ఇక్కడ? నీ ఇంట్లో ఉన్న కృష్ణుడిని వదిలేసి ఇక్కడ అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే, అక్కడ ఏమిటి కుచేలుడు కృష్ణుడికి అటుకులు పెట్టేట, అందుకని అందరి దగ్గర బియ్యం జల్లిస్తున్నాడు. అదో పెద్ద వ్యాపారం అయిపోయింది, బియ్యం వ్యాపారం అయిపోయింది. అక్కడ పెద్ద ఉయ్యాల్లో ఉంటుంది, వెళ్ళడం బియ్యం జల్లడం. బియ్యం తింటారా అంటే కృష్ణుడు అటుకులు తిన్నాడు కానీ బుద్ధి లేదు, అటుకులు దొరకలా, బియ్యం జల్లుతారు అంతే. అందువల్ల ఏమైంది, చివరికి కృష్ణుడు బెచ్చగాడు అయ్యాడు. మనకు కలిసి వచ్చింది వెళ్ళలేదు. పైగా ఈ బియ్యం జల్లడానికి 300 టికెట్, ఊరికే జల్లకూడదు అక్కడ. ఈ పిచ్చిలో మనం తిరిగేసి నేను బేటు ద్వారాకి వెళ్ళా, బియ్యం చెల్లాని అదొక కబుర్లు చెబుతావు. కానీ ఇక్కడ ఇంట్లో ఉన్న కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చొని 5 నిమిషాలు మాట్లాడావా, 5 నిమిషాలు మాట్లాడకుండా ఆయన్ని చూసావా, అది అగోచరము ప్రత్యక్షంబుగా. నీకు కనిపించని భగవంతుడు కూడా నీ ఇంట్లో విగ్రహం మానవ రూపంగా మారి నిన్ను అనుగ్రహించాలి అంటే సత్కర్మము, పట్టు వదలని తీవ్రత. నా తల్లి కనిపించింది, నా తండ్రి కనిపిస్తున్నాడు, నా భార్య కనపడింది, నా భర్త కనపడుతున్నాడు, దేవుడు ఎందుకు కనపడు నాకు? అంత తీవ్ర ప్రయత్నం చేయాలమా? ఒక ప్రహ్లాదుడిలాగా చెయ్యాలి, ఒక ధ్రువుడిలాగా చెయ్యాలి. అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది దర్శనం, అది కూడా జరుగుతుంది. అగోచరము ప్రత్యక్షంబుగా, కనిపించిన దాన్ని కూడా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు భగవంతుడి సంగతి అలా అట్టిపెట్టండి. మనకు ఒక విషయం తెలియలా, ఏదో శాస్త్ర సంబంధమైనది తెలియక ఇబ్బంది పడుతున్నాం. ఇది తెలిస్తే బాగుండు, ఇది తెలియాలి అని మీ ఇంట్లో ఉండే పూజా విగ్రహానికి మీరు నమస్కారం చేసుకుని అదే నామస్మరణ చేయండి. ఆశ్చర్యకరంగా 10-15 రోజులు కాకుండా మీ ఇంటికి ఎవరో వచ్చి ఆ విషయం చెబుతారు, అనుమానం ఏం లేదు అందులో. మీ ఇంటికి వచ్చి చెబుతారు. నేను అనుభవించి చెబుతున్నాను. భగవంతుడు అంత కరుణామయుడు. కొరియరే వస్తుందో తెలియదు, పోస్టే వస్తుందో తెలియదు, ఆ మనిషే వస్తాడో తెలియదు, మనకు కావలసిన సమాచారం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇది ఎందువల్ల జరుగుతుందంటే మన తపన. దాన్నే ఋషులు తపస్సు అన్నారు. దాన్ని వాల్మీకి 24 ఏళ్ళు పైన తపస్సు చేయబట్టి 24,000 శ్లోకాల రామాయణం రచించగలిగాడు.
కవి ఎవడైనా అంతే, ముందు తప్పించాలి, తర్వాత రచించాలి. ఇప్పుడు జరుగుతున్న భాగవతం అంటే ముందు రచించేసి తర్వాత తప్పిస్తున్నారు సన్మానాల కోసం. అందుకని ఏం రావట్లేదు ఇక్కడ. ముందు రచించేశారు ఇక్కడ, తర్వాత ఎవడొస్తాడో చేతిలో పెడదాం, ఎవడొస్తాడో ఖాళీ, ఏం పెడతావు చేతిలో ఇక్కడ. వాడికి చదివే ఆసక్తి లేదు. వాడు పుస్తకం అటు ఇటు తెప్పి గెటప్ బాగుంది అంటాడు, గెటౌట్ అంటాడు. అది గెటప్ బాగుండడం అంటే పుస్తకం చదవడం మానేసి చదవడం. ఎవడో పెద్దవాడు వస్తే వాడి చేతిలో పుస్తకం పెడదామని చూస్తాం మనం చదవం, ఎవడో చదవడు దాన్ని. ఎందుకంటే నువ్వు రచించి తప్పిస్తున్నావు మిత్రమా. నువ్వు కవి అయితే తప్పించి రచించు. ముందు తపనపడు భగవంతుడి గురించి, తత్వం గురించి. తర్వాత నీకు ఏదైనా తెలిస్తే 4 ముక్కలు రాయి. లేకపోతే వ్యాసుడు రాశాడు, వాల్మీకి రాశాడు, నువ్వు రాయకపోయినా నష్టమేం లేదు. ఇక్కడ దేశం, సమాజం అనేది రాయని వాళ్ళ వల్ల ఇబ్బంది పడడం లేదండి, చదవని వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతుంది. మనం పెంచవలసింది కవులు కాదండి, పాఠకుల్ని. ఊరికి కవులు పెరిగితే ఉపయోగం ఏంటి ఇక్కడ? కవిసేం మళ్ళీ పెట్టుకోవడానికి తప్ప. కవులు కాదండి పెరగవలసింది, పాఠకులు పెరగాలి. కవిత్వం చదివేవాడు ఎవరు లేడు ఇవాళ, పాఠకులను పెంచండి. అందుకే నేను పద్యాలు బోడి ఎందుకు చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, భర్తృగారు ఇంత గొప్పవాడు, ఏనుగు లక్ష్మణకవి ఇంత గొప్పవాడు, ఈ ప్రాచీన సాహిత్యం ఇంత గొప్పది అంటే పాఠకులు పెరుగుతారు. నాకు కావలసింది అదే. మీరు కొంతమందికైనా భర్తృగారు సుభాషితాలు ఇంట్లో ఉంటే సరే, లేకపోతే కొనుక్కుని చదువుకుందామనే ఆలోచన వస్తే ఈ ప్రవచనం సార్థకమైనట్టే, ఇంకేమక్కల్లా. తర్వాత చదువుకుంటారు నెమ్మదిగా, పాఠకులు పెరుగుతారు. మళ్ళీ భర్తృగారు లాంటి వాడు పుడతాడని ఎందుకు పుట్టడం? ఆయన పుట్టాడుగా. ఈ అనవసరపు చర్చ వద్దండి, చదవడం చేయడం అంతే. అలాగా ఎంతటి వాడైనా మార్పు చెందుతాడు ఖచ్చితంగా. మూర్ఖజను సంఖ్యావంతునింగాగా దాయల సన్మిత్రులుగా అగోచరము ప్రత్యక్షంబుగా ప్రాణహుత్కలనం వైన మఖావిషంబు అమృతముగా చేయును. ప్రాణాలు హరించి విషమైనా సరే భగవత్ కటాక్షం ఉంటే అమృతంలా అయిపోతుందమ్మా, అనుమానం ఏం లేదు. ఎందుకని? మన సజ్జన ప్రవృత్తి కారణంగా, ధర్మం కారణంగా, మన సత్యవాక్ పారీణత కారణంగా విషం కూడా అమృతంగా అవుతుంది. దానికి భగవద్భక్తి తార్కాణం, ప్రత్యక్షమైన ఉదాహరణ మహాభారతం నుంచి చెబుతాను. ద్రోణపర్వం జరుగుతోంది భారతంలో. చాలా ఆసక్తికరమైనది ద్రోణపర్వం. పండితులకు నమస్కారం పెట్టి కోరుతున్నా, ద్రోణపర్వం చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి. భారతం అనగానే విరాట పర్వం, రామాయణం అనగానే సుందరకాండ, ఈ పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టండి. మొత్తం చదవండి. సామాన్య జనులు ఎలాగూ చదవరు, పండితులు కూడా చదవకపోతే ఎలాగండి? ద్రోణపర్వం చాలా గొప్పది. ద్రోణపర్వం అంతా యుద్ధమే, ఏముంది అనద్దు. మానవ సహజమైన రాగద్వేషాలు, అదృష్టాలు, దురదృష్టాలు ఉన్నట్టుండి దృశ్యం మారిపోవడం, ఏ సినిమాలోనూ మీరు చూడని బ్రహ్మాండమైన మలుపులన్నీ ద్రోణపర్వంలో ఉంటాయి. 14వ రోజు యుద్ధం జరుగుతోంది. 14వ రోజు అంటే అర్థం ఏంటి? 13వ రోజు అభిమన్యుడిని చంపేశారు. విశేషం ఏమిటంటే, భారత యుద్ధంలో భీష్మ పర్వం వరకే యుద్ధం జరిగిన, తర్వాత జరిగింది యుద్ధం కాదమ్మా, హత్యలు. అవి దాని యుద్ధం అన్నారు, హత్య. అభిమన్యుడిది హత్య, అది యుద్ధం కాదు. ఇది ఒక్క వాళ్ళుండి 16 ఏళ్ళు కూడా నిండన వాడిని పెట్టుకుని భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, శల్యుడు, శలుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, సోమదత్తుడు, బాల్హికుడు, భూరిశ్రవుడు, ఇంతమంది. సిగ్గు లేదా? వాడికి 16 ఏళ్ళు వయస్సు లేదా? వాడు చుట్టూ నిలబడి చంపేస్తారా వాడిని? దాని యుద్ధం అంటారా, హత్య అంటారా? అందుకే అర్జునుడికి మంటెత్తిపోయి, మీరు ఒక్కడిని ఇంతమంది కలిసి చంపారు కదా, మీ అందరినీ నేను ఒక్కడిని చూస్తాను అని 14వ రోజు బయలుదేరాడు. ఆ రోజు వాళ్ళకి తెలిసింది అక్కడ. అటువంటి కొడుకుని చంపేస్తే తండ్రికి ఎంత కోపం వస్తుందో, అందులో కృష్ణ సహాయం కలిగినటువంటి తండ్రికి ఎంత కోపం వస్తుందో 14వ రోజు తెలిసింది. భారతంలో ద్రోణపర్వం ముఖ్యం నన్ను అడిగితే, భగవత్కరుణ ఎలా ఉంటుందో తెలియాలన్నా, యుద్ధం అంటే ఎలా ఉంటుందో తెలియాలన్నా, అప్పటికప్పుడు జీవితంలో దృశ్యాలు మారిపోవడం ఎలా ఉంటుందో తెలియాలన్నా, అంతేకాదు మనం భగవంతుడిని జీవితానికి సారథిగా వరించగలిగితే ఎంత ప్రమాదం నుంచైనా ఆయన ఎలా కాపాడతాడో ద్రోణపర్వం ద్వారా తెలుస్తుంది. ద్రోణపర్వం దానికి ప్రమాణం. ఖచ్చితంగా పడతాడు. పైగా చెప్పడు కాపాడుతున్నానని. చెప్పడం ఎందుకయ్యా, నీకు ఫోన్ చేయాలి ఏమిటి? కాపాడితే సరిపోయే కదా. 14వ రోజు యుద్ధంలో అర్జునుడు ముందు రోజు రాత్రి ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమిటి? నా కొడుకు చావుకి సైంధవుడు కారణం అని చెబుతున్నారు, రేపు సాయంత్రం సూర్యాస్తమయంలోగా సైంధవుడిని చంపేస్తా. అసలు ఈ ప్రతిజ్ఞ చేయడమే తప్పు. ఎందుకంటే అది బహిరంగంగా చేయకూడదు. ఇటువంటి లోపల ధర్మరాజుతోటో సుభద్రతోటో ఎవరితోనో చెప్పేసి పొద్దున్నే సైంధవుడిని ఇడ్లీ కాఫీకి పిలిచి లేపేస్తే అయిపోయాయి. ఎందుకు వచ్చిన గొడవ? శ్రీకృష్ణుడు అయితే అంతే చేస్తాడు. వ్యూహాలు ఉంటాయి ఆయన దగ్గర. శకునైనా అంతే చేస్తాడు. శకుని చెడ్డ కోసం చేస్తాడు, కృష్ణుడు మంచి కోసం చేస్తాడు. ఇద్దరిది ఒకటే వ్యూహం. ఆయన ధర్మం కోసం చేశాడు కృష్ణుడు, శకుని అధర్మం కోసం చేశాడు. అర్జునుడికి ఆవేశంలో ఈ తెలివితేటలు ఉండవు. ఎప్పుడు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు.
కొంపలు అంటుకుపోతే ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేస్తే. దశరథుడికి ఏదో పెద్ద ఆనందం వచ్చేసింది కైకేయిని చూసి. కైకేయికి వరాలు ఇచ్చాడు. నీకు 2 వరాలు ఇస్తున్నాను కోరుకో అన్నాడు. ఒక 2 ఏళ్ళు పోయే కోరుకుంటాను కొంపలు ముంచేసిన తర్వాత. వెంటనే ఇచ్చేస్తే పోయేది. 4 పట్టుచీరలో 6 బంగారు నగలో ఏదో అడిగేది, గొడవ వదిలిపోయేది. నాకు అవసరమైనప్పుడు కోరుకుంటాను. అవసరమైనప్పుడు ప్రాణం తీసింది. దశరథుడు ప్రాణం తీసింది. ఆ 2 వరాలు అటువంటివే. భరతుడికి పట్టాభిషేకమా, రాముడికి వనవాసమా, దశరథుడి ప్రాణాలు పోయాయి. ఎందుకని ఆనందంగా ఉండి ఒళ్ళు తెలియక వరాలు ఇచ్చాడు. ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు వరాలు ఇవ్వకూడదు. ఆవేశంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆవేశం చల్లారిపోయేవాళ్ళే. పాలో కాఫీయో మజ్జిగో తాగాలి. ఆ తర్వాత 2 గంటలు అయ్యాక కొంచెం ఆలోచించాలి. భార్యాభర్త ఇద్దరు కూర్చుని ఆలోచించాలి. ఇంత ఆవేశం అవసరమా, దీనివల్ల ఏమవుతుంది, మనం జైలుకి వెళ్ళిపోతాం కానీ వాడు ఏమన్నా బాగుంటాడా, ఎందుకు వచ్చిన గొడవ అంటే అది ఆగిపోతుంది. అందుకని ఆవేశం వచ్చింది కానీ చూరులోంచి కత్తి తీసుకుని బయలుదేరితే పోయినవాడు పైకి పోయాడు, మనం లోపలికి పోయాము. ఇక్కడ 25 ఏళ్ళైనా బయటికి రాము. ఇక్కడ ఎక్కడో సత్ప్రవర్తనతో ఉంటే 230 మంది 31 మందిని విడదీశారు ఈవేళ. అలా ఎప్పటికీ జరగాలి. మనం సత్ప్రవర్తనతో ఉంటాం ఏంటి? ఎందుకు వచ్చింది ఈ నేరం చేయడం, ఎందుకు జైలుకి వెళ్ళడం ఎందుకు? సత్ప్రవర్తన. ఆ సత్ప్రవర్తన ఏదో ముందే ఆడవచ్చు కదా. ఎందుకు మనం తెచ్చిపెట్టుకునేవండి ఇవన్నీ? అలాగా అర్జునుడు ప్రతిజ్ఞ చేయడమే ఒక ఆవేశం అయితే అది ఏం చేశాడు? పైగా ఆ ప్రతిజ్ఞ నెరవేరకపోతే, సాయంత్రంలోగా సైంధవుడిని చంపకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను. ఇది మూర్ఖత్వం. ఇది వాడిని చంపుతానని చెప్పి ఊరుకోవచ్చుగా. అగ్ని ప్రవేశం చేస్తా. అప్పుడు కౌరవులు ఏం భావించారు? అది డమడమడ వాయిద్యాలు మోగించారు. గూఢచారుల ద్వారా దుర్యోధనుడికి వెళ్ళిపోయింది. వాడేం తెలివి తక్కువ వాడు మొత్తం 3 లక్షల మందిని పెట్టి మధ్యలో పెట్టాడు. సైంధవుడు రమ్మను ఎలా వస్తాడు? 3 లక్షల మందిని పెట్టాడమ్మా. వాళ్ళు ఏమి ప్రవచనానికి వచ్చిన ప్రేక్షకులు కాదు, దండాలు పెట్టడానికి యోధులు. చంపేస్తారు పట్టుకుని. ఇక్కడ 3 లక్షల మందిని ఊచకోత కోస్తే తప్ప సైంధవుడిని చంపలేని పరిస్థితి. ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? అర్జునుడు తెచ్చిపెట్టుకున్నాడు. నరుడికి నారాయణుడికి తేడా అదే. నరుడు నరుడే, నారాయణుడు నారాయణుడే. అందుకే నారాయణుడు రాత్రి అర్జునుడి దగ్గరికి వచ్చి, ఏమిటయ్యా ఇది పిచ్చి, నాకు చెప్పచ్చు కదా వాడిని చంపాలని ఉందని, నేనేదో ఉపాయం చెబుతాను కదా అంటే, బావా అనేశాను. మరి అయిపోయి అనేశాక ఏం చేస్తావు? ఇప్పుడు 6 ఎకరాలు అమ్మేయడమే. అయినా అర్జునుడు భక్తుడు కాబట్టి కృష్ణుడు కాపాడాడు. ఎలాగా? అందరినీ నరుక్కుంటూ బాణాలు వేసుకుంటూ కొన్ని వేల మందిని చంపుకుంటూ అయ్యో అర్జునుడు అనుకుంటూ ఉండగా వెడుతూ ఉంటే శృతాయుధుడు అని ఒకడు వచ్చాడు. శృతాయుధుడు, వాడి దగ్గర పెద్ద గద ఉంటుంది. వాడు ఆయుధం బాణాలు కాదు, గద. అది మంత్రప్రోక్తమైన గద. దాన్ని అస్త్రం అంటారు. శస్త్రం అంటే మామూలు బాణం, ఆయుధం. అస్త్రం, బాణం అంటే మామూలు బాణం. అది మామూలుగా చంపుతుంది, లేకపోతే కింద పడిపోతుంది. అస్త్రాలు ఉంటాయి కొన్ని. ఆ అస్త్రాలు ఎలా ఉంటాయంటే దాన్ని సరైన ప్రయోగం చేయకపోతే వెనక్కి వచ్చి వేసిన వాడిని కొట్టేస్తాయి. దానికి తగిన బలం ఉన్నవాడి మీదే వేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు అస్త్రాలు వేయడానికి వెళ్ళి. అస్త్రం అంటే ఇప్పుడు మంత్రం ఉంటుంది దానికి. ఆ మంత్రం నియమం పెట్టుకుని ఇంటి దగ్గర 1,000,000 సార్లు జపించాలి. అలాంటి అస్త్రం ఒకటి శృతాయుధుడి దగ్గర ఉంది, అది గద. ఆ గద తీసుకుని యుద్ధానికి వచ్చినప్పుడు మామూలుగా ధనుర్బాణాలు కూడా ఉన్నాయి. వాడు యుద్ధం చేసి చివరికి అర్జునుడు కనపడి వాడిని ఏదో రకంగా చంపేద్దామని చూస్తుంటే అర్జునుడి మీద గద వేద్దామని వచ్చాడు వాడు. ఆ గద వేస్తే నిజంగా అర్జునుడు అయిపోయేవాడు. ఎందుకంటే వాడు సామాన్యుడు కాదు. ఒక క్షణంలో చెబుతాక ఆ ఇదేమిటో వాడు వేద్దామని వస్తాడు. వేసేసరికి వాడు గద ప్రయోగించేసి కృష్ణ పరమాత్మ సారథ్యంలో ఉన్నవాడు టక్కమని లేచి నిలబడతాడు. ఈయన ఎందుకు లేచాడో అర్జునుడికి అర్థం కాల. ఆ గద వచ్చి ఈయనకి తగిలింది, అర్జునుడికి తగల్లా. భక్తుడు తినవలసిన దెబ్బలు తాను తింటాడమ్మా. భగవంతుడంటే అంత దయామయుడు. భగవంతుడు అంటే అంత దయ. ఉన్నట్టుండి లేచాడు ఇక్కడి నుంచి పగ్గం వదిలేసి. ఆ గద వచ్చి ఇతనికి కృష్ణుడికి తగిలింది. కృష్ణుడిని ఏం చేయలే. అది ఏం చేయలేకపోయింది. విష్ణువు కాబట్టి చేయలేదు కాదు, ఆ మహిమ అక్కడ వ్యక్తం చేయాలి. ఆ గదతో ఉండే సమస్య ఏమిటంటే అది మంత్రప్రోక్తమైన గద. అది యుద్ధం చేసేవాడి మీద ప్రయోగించాలి కానీ యుద్ధం చేయని వాడి మీద ప్రయోగించవద్దు. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి తగులుంటే వాడు చచ్చిపోయేవాడు, అనుమానం వల్ల. కృష్ణ పరమాత్మ యుద్ధం చేయడంలా ఈయన మధ్యలో లేచి నిలబడడం వల్ల ఈయనకి తగిలింది. యుద్ధం చెయ్యని వాడి మీద ప్రయోగించడం తప్పు కాబట్టి ఆ గద వెనక్కి వెళ్ళి శృతాయుధుడిని కొట్టేసింది. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అర్జునుడికి పౌరుషం వచ్చింది. జీవుడు కదా, పౌరుషం ఎక్కువ. బావా నిన్ను ఎవరు లేవమన్నారు, ఎందుకు లేచావు, నాకు ఇది అవమానం కదా, నువ్వు లేవడం ఏంటి, ఊరుకో వెర్రిమొఖమా, అవమానం సన్మానం అంటారు. చచ్చేవాడి అన్యాయం గారు ఇక్కడ. అవమానం అంట అవమానం. నీకేం తెలుసు? వాడి పూర్వజన్మ కథ నీకు తెలుసా? వాడు ఇదే కర్మ సిద్ధాంతం అంటే.
వాడెవడో నీకు తెలుసా? వాడెవడో అనుకుంటావు? వరుణదేవునికి పుట్టాడు. వాళ్ళ అమ్మ ఎవరు? పర్ణాశ అని ఒక నది. పర్ణాశ అనే ఒక నదికి వరుణదేవుడికి పుట్టాడు. వాడు సామాన్యుడు కాదు. వాడు పుట్టగానే వాళ్ళ అమ్మ వరుణదేవుని ఏం వరం కోరింది అంటే, నా కొడుకుని ఎవ్వరూ చంపలేనంత గొప్ప ఆయుధాన్ని ఇమ్మని కోరింది భర్తని, వరుణుడిని. ఆయన ఈ గద ఇచ్చాడు. ఇస్తూ కూడా ఏమన్నాడంటే, ఎవరూ చంపలేకుండా అనేది కుదరదు, నువ్వేదో కోరితే మాత్రం నేనేం చేయను, నేను చనిపోతాను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సహా అందరికీ మరణం తప్పదు, పుట్టినవాడు గిట్టక తప్పదు, ఏ దృశ్యం తన్నశ్యం. అందుకని పర్ణాశ అనేది నువ్వు అటువంటి దురాశలు పెట్టుకోవద్దు, మరణం లేకుండా కుదరదు. ఒక షరతు పెడుతున్నాను, ఈ గదని యుద్ధం చేసేవాడి మీద ప్రయోగిస్తే శ్రీకృష్ణుడైనా శ్రీ మహావిష్ణువైనా వెళ్ళిపోవలసిందే, కానీ ఖాళీగా ఉన్నవాడి మీద ప్రయోగిస్తే మాత్రం వీడే పోతాడు అన్నాడు. వీడు సరిగ్గా అదే చేశాడు. వీడికి అది చెయ్యాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అదే కృష్ణ అనుగ్రహం అంటే, అదే జన్మ, అదే భగవద్ అనుగ్రహం. అప్పుడు ఆయన కథ అంతా చెప్పాడు. వీడు వరుణుని కొడుకయ్యా, తల్లి పేరు పర్ణాశ, వీడికి వరం ఉంది, ఆ గదను ప్రయోగిస్తున్నాడు, ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలియదు. మరి నేను లేచి నిలబడకపోతే ఏం చేయమంటావు? అది నీ దగ్గరికి వచ్చి ఉంటే సైంధవుడు చావడానికంటే 4 గంటల ముందే నువ్వు వెళ్ళిపోతావు. ఇక్కడ నువ్వు అగ్ని ప్రవేశం కూడా చేయక్కల, అంత్యక్రియలే మిగులుతాయి. ఇంకా ఒక పక్క అభిమన్యుడు పోయి ఏడుస్తున్న పాండవులు, నువ్వు కూడా పోతే యుద్ధం ఆపేస్తారు. పరమాత్మ కాపాడదలుచుకుంటే అంత ఇదిగా కాపాడతాడమ్మా ఖచ్చితంగా. అందుకనే చెబుతున్నాడు ఇక్కడ భరతుడు గారి, అగోచరము ప్రత్యక్షంబుగా ప్రాణహృత్కలనం వైన విషం మహావిషంబు అమృతముగా చేయు. మన మీదకి విషప్రయోగం జరిగినా సరే భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనలో ఉంటే అది అమృతంగా మార్చి పరమాత్మ మనని కాపాడతాడు. అందుకని ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలనే కర్మని మనం మర్చిపోకూడదు. భక్తిని పెంచుకోవాలి, పుస్తక పఠనం ద్వారా, ప్రవచనాలు వినడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఆ ప్రవచనాలను ఆచరణలో పెట్టడం ద్వారా వైరాగ్యాన్ని పెంచుకోవాలి.